వెల్కమ్ టు ఎస్క్యూఎల్ ఆన్లైన్ సెషన్స్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి మనం ఎస్క్యూఎల్ ని ఆన్లైన్ లో నేర్చుకుందాం. ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక లాంగ్వేజ్, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. సో దీన్ని డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవటానికి మనం వినియోగిస్తాం. అసలు ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందామా? సో హియర్, వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డేటా. డేటాబేస్ కెన్ స్టోర్ డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. అంటే డేటాబేస్ అనేది డేటాని స్టోర్ చేసుకుంటది. ఏ విధంగా స్టోర్ చేసుకుంటది అంటే టేబుల్స్ రూపంలోని స్టోర్ చేసుకుంటది. ఓకే, తర్వాత అసలు ఈ డేటాబేస్ ని ఎక్కడ వాడతారంటే డేటాతో వర్క్ ఉండేటువంటి ప్రతి చోట కూడా ఈ డేటాబేసెస్ నే వాడతారు. అది బిజినెస్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, రిటైల్ కావచ్చు, సో ఎడ్యుకేషన్, గవర్నమెంట్, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ లో డేటాబేస్ అనేది వాడతారు. అయితే అసలు డేటాబేస్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తారు? ఈ ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ చేస్తారంటే, ఫర్ సపోజ్ హెల్త్ కేర్ సెక్టర్ చూద్దాం. అందులో హాస్పిటల్ ని చూద్దాం. హాస్పిటల్ కి ఒక పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఏ విధంగా ఎంటర్ చేస్తారు? వాళ్ళ నేము, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ డేట్ వచ్చారు, తర్వాత ఏ డిసీజ్ తో వచ్చారు. ఓకే, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు నోట్ చేస్తారు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు, అంటే పేషెంట్ వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని రోజులు ఆ పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ కి ఎంత బిల్లు వేసాము, పర్టికులర్ ఇష్యూ క్లియర్ అయిందా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా డేటాబేస్ లో ఎంటర్ చేస్తారు. అంటే ఒక హెల్త్ కేర్ సెక్టర్ చూస్తే ఇట్లాగా పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారని అనుకుంటే, పర్ డే ఎంతమంది పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు? పర్ మంత్, పర్ క్వార్టర్, పర్ ఇయర్, ఒక 10 years కి. సో ఇట్లాగా బోల్డ్ అంత డేటా వాళ్ళ డేటాబేస్ లో పేషెంట్ తాలూకా డేటాని ఎంటర్ చేశారని అనుకుందాం. అయితే మనం ఒక 10 years డేటా మన దగ్గర ఉంటే, స్పెసిఫిక్ గా నాకు అంటే ఒక 2014 నుంచి 2024 వరకు డేటా ఉంది అని అనుకుంటే, స్పెసిఫిక్ గా 2016 డేటా మాత్రమే కావాలి, లేదంటే 2020 డేటా మాత్రమే కావాలి, లేదా పర్టికులర్ రాజమండ్రి అనే విలేజ్ అనే టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది, లేదా కాకినాడ అనేటువంటి టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది, లేదా క్యాన్సర్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, ఓకే, తర్వాత కిడ్నీ ఇష్యూస్ తోటి వచ్చిన వాళ్ళు ఎంతమంది. ఇట్లాగా స్పెసిఫిక్ గా ఒక డేటా మనం తీసుకోవాలి అని అనుకుంటే గనక, అప్పుడు డేటాబేస్ దగ్గరికి వెళ్ళి ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ను ఉపయోగించి మన స్పెసిఫిక్ డేటాని రిట్రీవ్ చేస్తాం. ఏ విధంగా రిట్రీవ్ చేస్తాము? స్పెసిఫిక్ డేటాని టేబుల్స్ రూపంలో మనం బయటకు తెచ్చుకుంటాం. అట్లాగా n నెంబర్ ఆఫ్ టేబుల్స్ ని ఒక డేటాబేస్ ఉపయోగించి మనం బయటకు తీసుకురావచ్చు అనమాట. డేటాని మనం చూసుకోవచ్చు. ఓకే, అంటే మనం ఏ సెక్టార్ కైనా కూడా, ఎనీ సెక్టర్ మన ఇన్ఫర్మేషన్ ని రికార్డ్స్ రూపంలోని, టేబుల్స్ రూపంలోని డేటాబేస్ లో స్టోర్ చేసినప్పుడు, ఆ డేటాబేస్ నుంచి మనకి కావాల్సినటువంటి ఒక అవుట్పుట్ తీసుకోవాలి అని అనుకుంటే, అలాంటి సందర్భంలో మనం డేటాబేస్ ని, ఏ డేటాబేస్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అంటే అది ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే మన మాట దానికి అర్థం కాదు కదా. మరి దానికి అర్థమయ్యేటువంటి మాట ఏంటి? దానికి అర్థమయ్యేటువంటి భాష ఏంటి? ఆ లాంగ్వేజే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, సరే, డిఫరెంట్ డేటాబేస్ లు మనకు ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. పాపులర్ అనమాట ఇవి. సో ఇక్కడ చూడండి, MySQL కావచ్చు, MongoDB కావచ్చు, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, IBM డేటా అనలిటిక్స్ కావచ్చు, తర్వాత MS యాక్సెస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డేటాబేసెస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఓకే, హౌ SQL వర్క్స్. ఈ విధంగా అసలు SQL డేటాబేస్ తో పనిచేస్తుంది. అంటే ఇట్ ఇంటరాక్ట్ విత్ ది డేటాబేస్. ఓకే, సో మనం ఒక యూజర్ గా, ఒక ఎండ్ యూజర్ గా మనము డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతామంటే SQL తో ఇంటరాక్ట్ అవుతాం. ఓకే, సో మనం ఒక రిక్వెస్ట్ చేస్తాం. అంటే నాకు పర్టికులర్ టేబుల్, పర్టికులర్ కండిషన్స్ బేస్ చేసుకుని ఒక టేబుల్ ఇవ్వు
సో ఇట్లాగా మనం ఇంటరాక్ట్ అవుతాం అనమాట. సో ఇంటరాక్ట్ అయినప్పుడు మనం దానికంటూ ఒక సింటాక్స్ రాస్తాము. సో సింటాక్స్ రాసినప్పుడు ఆ సింటాక్స్ కరెక్ట్ అయితే డేటాబేస్ మనకి దాని రెస్పాన్సెస్ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం డేటాబేస్ తో SQL కమెంట్స్ ఇస్తాము. మనం రాసేటువంటి సింటాక్స్ ఏదైతే ఉంటుందో ఆ సింటాక్స్ లో కమెంట్స్ ఉంటాయి. సో ఆ కమెంట్స్ ని బేస్ చేసుకొని మనం రిక్వెస్ట్ చేస్తాము, అది మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, మనం చేసేటువంటి రిక్వెస్ట్లు సో కొన్ని టైప్స్ గా మనం ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్. ఓకే, సో అందులో DDL అండ్ DML, DCL అండ్ TCL అని చెప్పేసి మనకి 4 టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మనం ముందు సెషన్స్ లో ముందు జరిగే సెషన్స్ లో ఈచ్ కమాండ్ గ్రూప్ గురించి మనం వివరంగా చెప్పుకుంటాము. ప్రస్తుతానికి DDL అంటే అర్థం ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DML అంటే డేటా మ్యానిపులేట్ లాంగ్వేజ్, అండ్ DCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ TCL అంటే ట్రాన్స్లేషన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇట్లా ఉంటుంది. తర్వాత ఇక అడ్వాంటేజెస్ ఆఫ్ SQL చూస్తే మనకి SQL తోటి అసలు ఏ అడ్వాంటేజ్ ఉంది అంటే యాక్చువల్ గా ఈజీగా నేర్చుకోవచ్చు. సింటాక్స్ కూడా చాలా ఈజీ. యాక్చువల్ గా పైథాన్ ని చాలా రీడబుల్ లాంగ్వేజ్ అంటారు. అంటే పైనుంచి కింద వరకు కూడా చదువుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా అర్థమైపోతుంది అని అంటారు. అయితే SQL పైథాన్ కంటే ఈజీ. ఓకే, ఫైన్. తర్వాత ఇంటరాక్టివ్ లాంగ్వేజ్, మనం డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవుతాం. తర్వాత పోర్టబుల్ అంటే దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. తర్వాత క్రియేట్ సెవరల్ వ్యూస్ అంటే అర్థం ఏంటంటే మనకి డేటాబేస్ ఉంటుంది కదా, సో ఈ డేటాబేస్ తోటి మల్టిపుల్ వ్యూస్ అంటే మల్టిపుల్ టేబుల్స్, మల్టిపుల్ టెంపరీ వ్యూస్ ని, మల్టిపుల్ టెంపరీ టేబుల్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ వ్యూస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, అసలు లిమిటే అనేదే ఉండదు. ఓకే, సో ఇవి మనకి SQL తో ఉండేటువంటి అడ్వాంటేజెస్. ఇక తర్వాత ఎవరు అసలు SQL వాడతారు, అసలు SQL ఏ సెక్టర్ లో దీన్ని ఎక్కువ వాడతారు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. డేటా అనలిస్టులు వాడతారు, డేటా సైంటిస్టులు వాడతారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ వాడతారు, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ అంటే పవర్ BI డెవలపర్స్, టాబ్లూ డెవలపర్స్ దీన్ని వాడతారు. తర్వాత ETL డెవలపర్స్ వాడతారు, డేటా ఇంజనీర్స్ వాడతారు, డేటా వేర్ హౌసింగ్ అనలిస్టులు వాడతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాడతారు, ఫైనాన్షియల్ అనలిస్ట్ వాడతారు, హెల్త్ కేర్ అనలిస్టులు వాడతారు. సో ఇట్లాగా SQL డేటా రిలేటెడ్ ప్రతి చోట కూడా ఉందన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా SQL ను వాడాల్సిందే, ఎందుకంటే ప్రతి సెక్టార్ కూడా డేటాబేస్ ని మెయింటైన్ చేస్తుంది. మరి ఆ డేటాబేస్ తో ఎవరు ఇంటరాక్ట్ అవుతారు, ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఈ SQL వచ్చిన వాళ్ళే ఇంటరాక్ట్ అవుతారు. సో మనం చిటికేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వంటే డేటాబేస్ ఇవ్వదు కదా, సో దానికి అది అర్థం కాదు కదా. సో SQL కమెంట్స్ లో చెప్తే మాత్రమే డేటాబేస్ అర్థం చేసుకుని మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేది వస్తుంది డిఫరెంట్ టేబుల్స్ రూపంలో. ఓకే, సో కంపెనీస్ వర్క్స్ విత్ SQL. అసలు ఏ కంపెనీలు SQL తో వర్క్ చేస్తాయి? ఇక్కడ నేను చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టాను యాక్చువల్ గా. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ రోజు ప్రస్తుతం మార్కెట్ లో SQL ను వాడుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు, TCS కావచ్చు, HCL కావచ్చు, టెక్ మహేంద్ర కావచ్చు, విప్రో కావచ్చు, HP కంపెనీ కావచ్చు, జెరాక్స్ కావచ్చు, ఓలా, సిస్కో, లింక్డ్ఇన్, ఒరాకిల్, ITC. సో ఇట్లాగా ఒకటి కాదు రెండు కాదు నెంబర్ ఆఫ్ కంపెనీస్ SQL వాడుతున్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అని అనుకుంటే, మీరు ఇకపై SQL నేర్చుకోవాలి అని అనుకుంటే, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్ని మీరు చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.